2000 సంవత్సరంలో మార్చి 24వ తారీఖు నాడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయనతోని సైబర్ టవర్స్‌లో ఒక మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్‌లో పెద్ద పెద్ద వాళ్ళందరిని పిలిచారు. దేశంలో పెద్దవాళ్ళు, రాష్ట్రంలో పెద్దవాళ్ళు, ఐటీ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. డయాస్ మీద రామలింగరాజు గారు కూర్చున్నారు. అలాంగ్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ బిల్ క్లింటన్ పక్కన రామలింగరాజు గారు కూర్చున్నారు. ఇటు పక్క చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. హ్మ్. ది ఎంటైర్ వరల్డ్ నోటీస్డ్ హూ ఈస్ రామ్ బికాజ్ హ్మ్. బిల్ క్లింటన్ పక్కన కూర్చోవడం ఏంటి? అది అవును. ఎంత పెద్ద విషయం. హ్మ్. అంటే ప్రభుత్వం కూడా వారిని అంత స్థాయిలో గౌరవించింది. ఆయన ఆ పద్ధతిలోనే ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనకి అంతే గౌరవం దొరికింది. ఈ కథ నడుస్తుండేది. రామలింగరాజు గారికి 3 రంగాల్లో చాలా ఆసక్తి ఉన్న మనిషి. సాఫ్ట్‌వేర్, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్. ఇక మిగతా అదర్ ఏరియాస్‌లోను ఎనర్జీ వాటిలో ఉన్నదా అంటే ఉన్నది. లేదని నేను అనడం లేదు. కానీ ఇవి 2 ఈ 3 ప్రధానమైన రంగాలు. ఈ రంగాల్లో తన సుప్రిమసీ, తన లీడర్‌షిప్ చూపించుకోవాలనేది ఆయన లక్ష్యం. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో శ్రీరామ్ కర్రీ గారు కూడా చెప్పారు. కింగ్ రాజు అంటే కింగ్. రాజు అంటే ఇంగ్లీష్‌లో కింగ్. యాహ్! కింగ్ హి వాంటెడ్ టు బి కింగ్ ఇన్ ఎవ్రీ ఏరియా వేర్ హి టచ్డ్. అందుకని ఆయన ఆ ప్రాసెస్‌లో వాళ్ళ కొడుకులతో మెయిటాస్ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ పెట్టించారు. మెయిటాస్ ప్రాపర్టీస్ అని ఒక కంపెనీ పెట్టించారు. అవును.